మంచి కథలు టీవీ. అటవిలో మిత్రులు. ఒకప్పుడు ఒక పెద్ద అటవిలో అనేక మంది జంతువులు స్నేహంగా నివసించేవి. ఆ అటవికి రాజు ఒక బలమైన సింహం విక్రమ్. అతడు న్యాయంగా పాలించేవాడు, అందరికీ సహాయంగా ఉండేవాడు. కాని ఆ అటవిలో ఒక చిన్న నక్క చంటి చాలా తెలివైనది. అది ఎప్పుడూ కొత్త పద్ధతులతో సమస్యలను పరిష్కరించేది. అటవిలో కలహం. ఒక రోజు ఆ అటవిలో వర్షం ఎక్కువగా కురిసి కొంత ప్రాంతం ముంచిపోయింది. హంసలు, మొసళ్ళు, చేపలు ఆనందంగా ఉండగా ఇతర జంతువులు తినడానికి ఆహారం దొరకక ఇబ్బంది పడ్డాయి. ముఖ్యంగా కుందేళ్లు, జింకలు, ఎలుగుబంట్లు ఆకలితో కొట్టుమిట్టాడాయి. ఈ పరిస్థితిని చూసి ఒక పెద్ద పులి భీమ్ ఇతర జంతువులను బెదిరించసాగింది. ఇక నుంచి నేను రాజు, అందరూ నన్ను గౌరవించాలి, ఆహారం కావాలంటే నా అనుమతి తీసుకోవాలి అని హెచ్చరించింది. జంతువులందరూ భయపడ్డాయి. చంటి నక్క యుక్తి. చంటి నక్కకి ఇది నచ్చలేదు. అది తన తెలివితో భీమ్ను ఓడించాలని అనుకుంది. అది సింహరాజు విక్రమ్ దగ్గరకు వెళ్లి, మహారాజా, భీమ్ తనను రాజుగా ప్రకటించుకున్నాడు. మీరు అటవికి రాజు అని అందరూ మర్చిపోతున్నారు. ఇది మీకు నష్టం అని చెప్పింది. విక్రమ్ చిరునవ్వు చిందించి, ఇది న్యాయవంతం కాదు. కానీ నేను శక్తితో కాకుండా బుద్ధితో సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నాను అన్నాడు. భీమ్కు బుద్ధి చెప్పిన పాఠం. చంటి ఒక పథకం వేసింది. అది భీమ్ దగ్గరకు వెళ్లి, ఓ భీమ్, నువ్వు నిజమైన రాజవైతే నీ శక్తిని నిరూపించాలి. ఇక్కడున్న పెద్ద బండరాయిని పగలగొట్టగలవా అని అడిగింది. భీమ్ గర్వంగా, అది ఏమి పెద్ద పని కాదు అంటూ బండరాయిపై గట్టిగా కొట్టింది. కాని రాయి పగలలేదు. చంటి నవ్వుతూ, నిజమైన రాజు బలం కాకుండా తెలివితో పనిచేయాలి. చూడు అంటూ చిన్న కర్రతో రాయిపై బలంగా కొట్టింది. రాయిపై చిన్న బీటలొచ్చాయి. ఆ సమయంలో విక్రమ్ వచ్చి, జనానికి ప్రేమ, మిత్రత్వం ఉండాలి. భయంతో కాదు, మంచితనంతో రాజ్యం పాలించాలి అని చెప్పాడు. భీమ్ సిగ్గుపడిపోయి, క్షమించండి, నేను పొరపాటు చేశాను అని చెప్పాడు. అప్పటి నుంచి అటవిలో అందరూ స్నేహంగా ఉండసాగారు. నైతికం. శక్తితో కాదు, తెలివితో పని చేయాలి. స్నేహం, మిత్రత్వం ఏళ్లపాటు నిలుస్తాయి.